డాలర్ విలువ తగ్గించడానికి ఇప్పుడు చాలా దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా బ్రిక్స్ కూటమి. భారత్, చైనా, రష్యా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా ఈ దేశాలన్నీ కూడా ఖచ్చితంగా మనం డాలర్ నుంచి మనకు సొంతంగా ఒక కరెన్సీని ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నాయి. అయితే ఇప్పుడు మన భారతదేశంలో యూపీఐ ఏ విధంగా అయితే సక్సెస్ అయ్యిందో అలా ఒక డిజిటల్ కరెన్సీని ఏర్పాటు చేయడానికి చూస్తున్నారు. అంటే సపరేట్గా ఒక రష్యా కరెన్సీ రూబీనో లేకపోతే ఒక చైనా యువానో భారత రూపాయో కంటే కూడా డిజిటల్ కరెన్సీని ఏర్పాటు చేస్తే ఈ బ్రిక్స్ కూటమి 5 దేశాలతో పాటు మరో 6 దేశాలు ఉన్నాయి కదా, ఈ 11 దేశాలకు కూడా ఎటువంటి అభ్యంతరం లేదన్న విధంగా ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైన తర్వాత దగ్గర దగ్గర $300 బిలియన్ రష్యావి బ్లాక్ చేశారు, అంటే స్తంభింపజేసింది అమెరికా. సో ఇలాంటి పరిస్థితులు రాకూడదని మన దేశం ఏం చేస్తుంది, బంగారం ఎక్కువగా కొనుగోలు చేస్తుంది. మారకపు నిల్వల్ని పెంచుకుంటూనే బంగారం నిల్వలు కూడా పెంచుతుంది. అయితే ఇంతకు ముందు అంత మారక నిల్వలు ఈ విధంగా కాకుండా బంగారు రూపంలో చేయడానికి కోసమని ఇప్పుడు భారత్ చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగానే 126,000 కిలోల మనకి ఇది ఉంది. అంటే ఇంచుమించు 126 టన్నులు బంగారం ఇప్పుడు ఉంది మన దగ్గర నిల్వ. అలాగే చైనా దగ్గర 350 టన్నుల బంగారం ఉంది నిల్వ. అది కూడా బాగానే పెంచుకుంటుంది, మనం కూడా బాగానే పెంచుకుంటున్నాం. రష్యా దగ్గర కూడా ఇప్పుడు మనం బంగారం కొంటున్నాం చమురు కంటే కూడా. సో ఇలాంటి పరిస్థితుల్లో డాలర్ విలువ తగ్గించడానికి అన్ని దేశాలు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. డాలర్ విలువ తగ్గించడం అంటే ట్రంప్ తీసుకొస్తున్నటువంటి విధానాలకి ఇప్పుడు డాలర్ విలువ కనుక తగ్గిస్తే అది చాలా ప్రభావం చూపిస్తుంది అమెరికా మీద. కాకపోతే డాలర్ని కాకుండా ఇంకే కరెన్సీని ఉపయోగించినా వాళ్ళందరి మీద మేము సుంకాలతో విరుచుకుపడతామని ట్రంప్, అమెరికా అధికారులు అందరూ కూడా హెచ్చరించారు. వాళ్ళకి అది తప్ప ఇంకొక ఇది లేదు. ఎందుకంటే వాళ్ళని బెదిరించడానికి అది ఒక్కటే ఉంది. కానీ ఇప్పుడు అన్ని దేశాలు ఒక్కటైతే ఏమవుతాయి, యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా ఇప్పుడు భారత్ని, చైనాని, ఆసియా కంట్రీస్ అన్నింటినీ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. అలాగే వాణిజ్యం ఒప్పందాలు కూడా చేసుకుంటున్నాయి. ఇలాంటి తరుణంలో ఇప్పుడు అమెరికాకి ఒక భయం పట్టుకుంది. ఇన్ని రోజులు మనం పిల్లను కొని ఇంట్లో పెట్టి కొడితే అది పులైనట్లుగా ఉంది ఇప్పుడు పరిస్థితి. అది పిల్లైనా సరే పులి అవుద్ది, అంటే ఇంట్లో పెట్టి కొట్టినప్పుడు దానికి ఇంకొక మార్గం ఉండదు. అలాగే అమెరికా కూడా అన్ని దేశాలని చిన్న చూపు చూసి సుంకాలతో బెదిరించడం, ఆంక్షలతో బెదిరించడం, భారత్ మీద 50% సుంకాలు, చైనా మీద కూడా సుంకాలు, ఇంకా రష్యా మీద ఆంక్షలు, ఇలా రకరకాల ఆంక్షలు పెట్టినా సరే ఏ అమెరికాకి అయితే సపోర్ట్ చేశాయో పాశ్చాత్య దేశాలు, యూరోపియన్ దేశాలు, ఐరోపా దేశాలు, ఈరోజు ఆ దేశాలన్నీ అమెరికాకి వ్యతిరేకంగా మారాయి. అమెరికాకి పూర్తిగా వ్యతిరేకంగా మారకపోయినా సపోర్ట్ అయితే చేయడం లేదు. వాళ్ళు తీసుకొస్తున్నటువంటి నినాదాలు, విధానాలు అవి నచ్చడం లేదు. ముఖ్యంగా పిచ్చోడు ట్రంప్కి అనుగుణంగా ఉన్నా కూడా ఆంక్షలతో వాళ్ళను కూడా బెదిరిస్తే వాళ్ళు ఏం చేస్తారు? సో ఇప్పుడున్నటువంటి జనాభా ఎక్కువ ఉన్నటువంటి దేశాలు 2, ఒకటేమొచ్చేసి భారత్, 2 చైనా. సో ఇక్కడ జనాభా 300 కోట్ల మంది ఉన్నారు. పైగా ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలు, అంటే భారత్ అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం, చైనా అభివృద్ధి చెందిన దేశం. సో ఇప్పుడు మనకి కూడా కొనుగోలు శక్తి పెరిగింది. అలాగే అభివృద్ధి చెందిన దేశాలైనటువంటి యూరోపియన్ దేశాలతో ఇప్పుడు మన దేశం కూడా సమానంగా పోటీ పడుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు యూరోపియన్ దేశాల్లో ఉన్నటువంటి జనాభా మన జనాభా కలిపితే 200 కోట్లు అవుతున్నారు, కొంచెం చైనాని పక్కన పెడితే. అందుకని మనం కూడా ఇప్పుడు ఈ దేశాలన్నీ కలిపి సపరేట్గా ఒక కొత్త కరెన్సీని కనుక ఏర్పాటు చేస్తే అప్పుడు డాలర్కి విలువ తగ్గిపోద్ది, అమెరికా దిగొస్తుంది. అప్పుడు అందరూ సమానంగా ఉంటారు, అన్నీ సమానంగా అవుతాయి.